7 + 3 10 సింపుల్ 1024 1024 అంతే సింపుల్. ఎలా మొత్తం 31 to 39 వరకు సేమ్. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఇంక ఈ ప్రాసెస్ ఉండకూడదు, మైండ్లోనే చెప్పగలగాలి వెంటనే. మైండ్ క్యాలిక్యులేషన్ ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1 31 to 39 అంటే కంపల్సరీ 50 మైనస్ గివెన్ నెంబర్. అంటే కంపల్సరీ 31 నుంచి 39 వరకు ఏ నెంబర్ కనబడినా స్క్వేర్ లో ఆ నెంబర్ ని 50 నుంచి తీసివేయాలి. ఎస్, తీసివేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నెంబరు ఆ తీసివేసిన వచ్చిన నెంబర్ ని స్క్వేర్ చేయాలి. అందులో ఫస్ట్ 1 నెంబర్ ని ఫస్ట్ 2 డిజిట్స్ గా రాయాలి, మిగిలిన నెంబర్ క్యారీ. పాయింట్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. ఎస్, దీనికి బేస్ వాల్యూ కంపల్సరీగా 31 to 39 25 బేస్ వాల్యూ. కాబట్టి 31 ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తాడో నెంబర్ నుంచి 25 తీసేయాలి. 6 కి 3 యాడ్ చేయాలి, 9. సేమ్ అంతే. ఇది 50 మైనస్ 32 18 స్క్వేర్ 324 24 రాసాను, 3 క్యారీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 32 నుంచి బేస్ వాల్యూ 25 తీసేయి, 7 + 3 10. ఎస్, అంటే 31 32 చెప్పాను, ఇంక ఇవి చెయ్యమని. ఓకేనా? జాగ్రత్త అభ్యాసం చేయండి. 32 కంప్లీట్ చేసాము. ఇప్పుడు చూడండి 33 దగ్గర నుంచి. ఇక నేను ప్రాసెస్ చేయను, ఆన్సర్ మీరే చెప్పాలి. రెస్పాండ్ అవ్వండి వీడియో చూసేవారు. 50 మైనస్ 33 రావాలి 17. ఎస్, 17 స్క్వేర్ 289 కాబట్టి 2 డిజిట్స్ మాత్రం రాసుకోవాలి. 289 లో 2 తీసేస్తే 89 2 క్యారీ. నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, స్టెప్ నెంబర్ 1 కంప్లీట్. స్టెప్ నెంబర్ 2 33 మైనస్ 25 డిఫరెన్స్ హౌ మచ్? 25 8 డిఫరెన్స్. 8 + 2 10 కంప్లీట్ 1089. నెక్స్ట్ రావాలి, మీరు చెప్తారు స్పీడ్ గా. 34 స్క్వేర్ రావాలి. 50 మైనస్ 34 16. వెంటనే 16 స్క్వేర్ 256. అంటే 2 ని కట్ చేస్తే 56 ఆన్సర్ లో రాయాలి. 56 2 ని కట్ చేయడం అంటే 2 క్యారీ. ఓకేనా? 2 క్యారీ. ఎస్, స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ ఇక్కడతో. స్టెప్ నెంబర్ 2 34 మైనస్ 25 హౌ మచ్? 9 + 2 11 ఎనఫ్ 1156. మరి 35 మనకు తెలిసిపోద్ది 5 ఉన్నప్పుడు. అన్సోన్ చూడొచ్చు. 38 స్క్వేర్ సేమ్ ఏదైనా ఒకటే. 38 స్క్వేర్ 50 మైనస్ రావాలి. 50 మైనస్ 38 12 స్క్వేర్ హౌ మచ్? 144. కాబట్టి 1 కట్ చేయండి, 44 రాయండి. 44 1 కట్ చేయడం అంటే క్యారీ. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1 కంప్లీట్. స్టెప్ నెంబర్ 2 38 మైనస్ 25 38 మైనస్ 25 హౌ మచ్? ఎస్, 25 + 5 30. ఇక్కడ ఒక 8. ఎంత? 8 + 5 13 13 + 1 14. ఇంకా లాస్ట్ 39 స్క్వేర్ సేమ్ 39 వరకు సేమ్ రూల్. 50 మైనస్ 39 11 స్క్వేర్ 129. 1 కట్ చేయి, 21 రాసుకో. ఇక్కడ 1 కట్ చేయడం అంటే క్యారీ. స్టెప్ నెంబర్ 1 కంప్లీట్. నెక్స్ట్ 39 మైనస్ 25 బేస్ వాల్యూ తీసేయండి. 14 + 1 15 ఎనఫ్. చూడండి అయిపోయింది. 31 to 39 సేమ్ రూల్. ఒక్కసారి మరలా చూడండి. 31 to 39 చాలా చాలా ఈజీ. అంటే 31 నుంచి 39 వరకు ఏ నెంబర్ కనిపించినా మీకు స్క్వేర్. స్టెప్ నెంబర్ 1 50 నుంచి ఆ ఇచ్చిన నెంబర్ ని తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఎంత వచ్చిందో ఆ నెంబర్ ను స్క్వేర్ చేయాలి.
స్క్వేర్ చేసి ఆ నెంబర్ లో 2 డిజిట్ ఫస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ ఆన్సర్ లో రాయాలి, మిగిలింది క్యారీగా రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 1 కంప్లీట్. స్టెప్ నెంబర్ 2 అదే ఇచ్చిన నెంబర్ లో అంటే ఏ నెంబర్ స్క్వేర్ కావాలో ఆ నెంబర్ ని 25 నుంచి తీసివేయాలి, తీసివేసి క్యారీ యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి 38 కదా, నేను చెప్తాను చూడండి. 37 ఇవ్వలేదు, మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. 37 స్క్వేర్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. 37 స్క్వేర్ 50కి ఎంత తక్కువ అంటే డిఫరెన్స్ 13. 13 స్క్వేర్ 169, అంటే ఇక్కడ ఆన్సర్లు ఎంత రాయాలి 69, 1 క్యారీ. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 37 మైనస్ 25. 37 మైనస్ 25 హౌ మచ్? 37 కదా అనుకున్నాం. ఎస్, 37 మైనస్ 25. 25 ప్లస్ 12 37, అంటే 12 కదా. 12 ప్లస్ క్యారీ ఎంత? క్యారీ ఎస్ 13 కదా, 13 69. చూడండి మరలా 37 స్క్వేర్ 37 స్క్వేర్ 37 స్క్వేర్ కదా. ఎస్ 37 స్క్వేర్ అంటే 50లోంచి 37 తీసేయండి. 50 మైనస్ 37 అంటే 13. 13 స్క్వేర్ 169. 69 రాస్తా 1 క్యారీ. 69 రాస్తా 1 క్యారీ. ఓకేనా. నెక్స్ట్ 37 మైనస్ 25. 37 మైనస్ 25 12. 12 ప్లస్ 1 13. 30. ఎస్. నెక్స్ట్ 36 స్క్వేర్ చూద్దాం. ఇక్కడ లేదు కదా 36 స్క్వేర్. 50 మైనస్ 36 14. 14 స్క్వేర్ 196. 96 రాస్తారు ఇక్కడ 96, 1 క్యారీ. మరి 36 మైనస్ 25 11. 11 ప్లస్ 1 12, అంటే 1296 అయిపోయింది. 1296. ఇలా మొత్తం ఏది ఇచ్చినా సరే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చెప్పొచ్చు. ఇంకా స్టెప్ రాయకుండా చెప్పొచ్చు ఆన్సర్. 36 కావచ్చు, 37 కావచ్చు, 38 కావచ్చు, ఏదైనా సరే. ఆల్రెడీ 31, 32, 33 చేసాం. 34, 35 మనకు తెలుసు 5 మీద. 36, 37 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ బోర్డు మీద రాసి అయిపోయినాయి. సింపుల్. ఓకేనా. ఇది 1 to 30 చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక పెన్ పేపర్ పెట్టిన అవసరం లేదు ప్రాక్టీస్ ద్వారా. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ప్రాక్టీస్ అయితే చాలా చాలా ఈజీ వితౌట్ పెన్ పేపర్. ఓకే. నెక్స్ట్ 41 to 49 స్క్వేర్. ఎస్, ఇది కూడా సింపుల్, చిన్న లాజిక్. 41 to 49 స్క్వేర్. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 41 స్క్వేర్ చాలా ఈజీ. ఇది కూడా చాలా ఈజీ. చూడండి, నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే, అంటే ఇప్పుడు నేను 1 to 30 చెప్పాను కదా మీకు. 31 to 39 ఇంకా పెన్ పేపర్ అవసరం లేదు. అంటే మీకు 10 స్క్వేర్స్ అక్కడ వచ్చేసినట్టు చాలా ఈజీగా. సేమ్ దీనికి ఒక చిన్న రూల్ ఉంటుంది, అంటే 41 to 49 మరలా ఒక 10 వస్తున్నట్టే. ఎస్, మరలా ఒకటి ఈ రూల్ నేర్చుకుంటే మరలా ఇంకా 41 నుంచి 49 వరకు ఏమైనా సరే వితౌట్ పెన్ పేపర్ బై ప్రాక్టీస్ ద్వారా చెప్పచ్చు. చూడండి ఒకసారి 41 స్క్వేర్ ఎలా చేయాలో. ఫస్ట్ కంపల్సరీగా ప్రతి నెంబర్ కూడా, అంటే 41 to 49 ఏం చేయాలంటే ఫస్ట్ 4 ఉంది కదా, కంపల్సరీ ఫస్ట్ స్టెప్ 4 స్క్వేర్ కంపల్సరీ. 4 స్క్వేర్ అంటే 60. నెక్స్ట్ ఏం చేయాలి? 1ల స్థానంలో ఇచ్చారు కదా, దానికి 1 తగ్గించి రాయాలి. చూడండి, 1ల స్థానంలో ఇక్కడ 1 ఉంది, 1 తగ్గించమంటే 1 తీసేయండి. ఓకేనా. 1 తగ్గించమంటే 1 తీసేయడమే. మరి 1 నుంచి 1 తీస్తే చూడండి, 1 నుంచి 1 తీస్తే 0. కాబట్టి చూడండి క్లియర్గా 1 మైనస్ 1 0 పక్కన పెట్టండి. స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, ఈ 1ల స్థానంలో 1 ఉంది కదా, అది 10 మైనస్ 1 తీసుకోవాలి. ఎందుకు? మనం 15 బేస్ వాల్యూ అనుకుంటాం కదా, 50కి 9 తక్కువ. 50కి 9 తక్కువ అంటే 50 మైనస్ 41. 50 మైనస్ 41 9. ఆ 9 ని స్క్వేర్ గా రాయండి. ఎస్, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. మరి 0 రాయన అవసరం. చూడండి, 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ 0 రాయన అవసరం లేదు, ఎందుకంటే 4 నెంబర్లు వస్తాయి స్క్వేర్ లో మనకి. 9 స్క్వేర్ అంటే 81 అయిపోయింది. మరలా రాస్తాను చూడండి, 41 కదా, ఇంకోటి 42 రాస్తాను. మీకు సేమ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 43 నుంచి మైండ్ క్యాలిక్యులేషన్. ఎస్, 42 స్క్వేర్
చాలా 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 ఇంపార్టెంట్ ఇవి ఇలా నేర్చుకోవడం వల్ల పెన్ను పేపర్ పెట్టిన అవసరం లేదు. మరి 42² ఏం చెప్పాను ఫస్ట్ కంపల్సరీ 4² తీసుకోవాలి. ఫస్ట్ 4². ఇంకా డైరెక్ట్ చెప్తాను 4² అంటే 16 ఇది ప్లస్ ఇవి రెండు ప్లస్ చూడండి సార్ 4² అంటే 16 జాగ్రత్తగా 16. ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ దీనికి ఒకటి తగ్గించండి అంటే 2 - 1 ఈ రెండు ప్లస్ ఇక్కడ 16 + 0 16 ఇది 1 ప్లస్ కదా గుర్తు 16 + 0 1 - 1 0 16 + 0 అంటే 16. ఓకేనా ఇది 4² రాస్తాను 4² ప్లస్ ఇది 2 ఉంది కదా 2 కూడా తగ్గించండి 2 - 1 50కి ఎంత తక్కువ 8 తక్కువ 8² అయిపోయింది. చాలా చాలా ఈజీ. ఇక్కడ చూడండి దీన్ని చూడొద్దు నేను చెప్తున్నాను కదా దీన్ని చూడండి 4² 16 2 తగ్గించు 1 2కు ఒకటి తగ్గించు 1 16 + 1 17 అదే వస్తుంది ఇక్కడ కూడా 17. ఓకేనా అంటే చూడండి సార్ 4² అంటే 16 ఒకటి తగ్గించండి యాడ్ చేయండి 17. మరి 8 తక్కువ 8² అంటే 64 అయిపోయింది. చూడండి చాలా ఈజీ. చూడండి కంపల్సరీ ఫస్ట్ స్టెప్ 4² 16. నెక్స్ట్ ఏం చేయాలి దీనికి ఒకటి తగ్గించాలి 2 ఒకటి తగ్గించండి 1 ఆ 1 దీనికి యాడ్ చేయాలి 16 + 1 ఓకేనా 17. ఇంకా లాస్ట్ 50కి ఎంత తక్కువ 8 తక్కువ 8². 50కి ఎంత తక్కువ 9 తక్కువ 9² 81. ఎస్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి స్పీడ్ గా వెళ్దాం. ఎస్ రావాలి స్పీడ్ గా 43² ఇంకా రాయను మైండ్ క్యాల్కులేషన్ 4² 16 3కి ఒకటి తగ్గించు 2 16 + 2 రాసాయి 18. మరి 43 అంటే 50కి ఎంత తక్కువ 7 తక్కువ 7² 49 ఎనఫ్. నెక్స్ట్ 44² రావాలి 4² 16 4కి ఒకటి తగ్గించు 16 + 3 19 రాయి 19. మరి 44 అంటే 6 తక్కువ 50కి 6² 35 ఎనఫ్. అన్సోన్ 44 అయింది కదా 48 చూద్దాం 48 సేమ్ 4² 16 8కి ఒకటి తగ్గించు 7 16 + 7 ఎంత 23. మరి 48 అంటే 50కి జస్ట్ 2 తక్కువ 2² అంటే 4 కదా 4 రాయకూడదు 4 రాసి పక్కన 0 4 అని రాయాలి ఎందుకంటే 4 నెంబర్స్ రావాలి. ఓకేనా 04. ఇంకా లాస్ట్ 49² సేమ్ 4² అంటే 16 జస్ట్ ఇక్కడ ఒకటి తగ్గించు 9కి 8 16 + 8 24. 49 అంటే 1 తక్కువ 1² అంటే 01 ఎనఫ్ అయిపోయింది. ఏది తీసుకుని అలా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్పలేదు మీకు 46 చెప్పలేదు చూడండి 46 4² 16 6 కదా 6కి ఒకటి తగ్గించు 5 16 + 5 21. మరి 46 అంటే 4 తక్కువ 4² 16 21 16 ఎనఫ్. నెక్స్ట్ 47 ఎస్ 47 4² 16 7 కదా ఒకటి తగ్గించు 6 అంటే 16 + 6 22. నెక్స్ట్ మరి 47 అంటే 3 తక్కువ 3² అంటే 09 అంటే 22 09 ఎనఫ్. ఇలా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చాలా చాలా ఈజీగా చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ స్క్వేర్స్. ఓకేనా స్క్వేర్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్. పూర్తిగా వీడియో చూడండి లాస్ట్ లో ఇంపార్టెంట్ చెప్తాను. నెక్స్ట్ 51 to 59 స్క్వేర్స్. ఎస్ ఇంపార్టెంట్ చాలా ఈజీ. అంటే ఏంటి చెప్పండి ఒకసారి క్లియర్ గా
1 to 30 కంపల్సరీ అందరికీ రావాల్సిందే. 1 to 30 అందుకే నేను రఫ్ చేయలేదు. 1 to 30 కంపల్సరీ వచ్చి ఉండాలి. 24 స్క్వేర్ 576, 26 స్క్వేర్ 676, 21 స్క్వేర్ 441, 29 స్క్వేర్ 841. ఇలా చెప్పి వెంటనే వచ్చేయాలి ఆన్సర్. ఎస్, క్లియర్ గా మీకు వచ్చేస్తుంది. ఓకేనా, దీన్ని పక్కన పెట్టండి. 1 to 30 అయిన తర్వాత మనకి ఏమొచ్చేసింది? 31 to 39 అంటే 40 వస్తున్నట్టే చెప్పుకున్నాం. నెక్స్ట్ 41 to 49 అంటే 50 వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే 50 వరకు పర్ఫెక్ట్ గా చెప్పగలం ఏ స్క్వేర్ ఇచ్చిన వెంటనే. 1 to 30 వరకు ఏమి ఇచ్చినా వెంటనే చెప్పగలను. సో 31 to 39 రూల్ ఉంది. 31 to 39 అదే విధంగా 41 to 49 రూల్ ఉంది, వెంటనే చెప్పగలం. అట్ ద సేమ్ టైం 51 to 59 ఇది చాలా చాలా ఈజీ ఈ రూల్. అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? 1 to 60 చాలా ఈజీగా నేర్చుకున్నాం. స్క్వేర్స్ చాలా ఈజీ. 1 to 60 ఎందుకు ఈజీ? చూడండి, పెన్ పేపర్ పెట్టకుండా చేసే మెథడ్స్. ఓకేనా, ఇప్పుడు మీకు చెప్పాను కదా అవన్నీ కూడా నేను ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్పాను కదా 3 మెథడ్స్. అలా మొత్తం 1 to 100 వరకు చేయొచ్చు ఆ మెథడ్ లో, 1 to 99 వరకు. బట్ ఏంటంటే అలా కూడా చేయకుండా ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఇవి నేర్చుకుంటే వీటి ఉపయోగం లాస్ట్ లో చెప్తా. 51 to 59 51 స్క్వేర్ 51 స్క్వేర్ చాలా ఈజీ. 5 స్క్వేర్ కదా, 5 స్క్వేర్ 25, దీనికి యాడ్ చేసాను డైరెక్ట్. 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 1 26, 26 1 స్క్వేర్ అంటే 1 కదా, మరి 4 నెంబర్లు రాయాలి కదా. 01 అయిపోయింది. 26 01 అంటే 5 స్క్వేర్ ప్లస్ 1, 5 స్క్వేర్ ప్లస్ 1 26. మరి 1 అంటే ఇదిగోండి, 1 అంటే డైరెక్ట్ గా 1 స్క్వేర్ చేసేది. 1 స్క్వేర్ అంటే 01, ఎందుకంటే 50 కంటే ఎక్కువ కాబట్టి డైరెక్ట్ గా 1 స్క్వేర్ చేసేది. 1 స్క్వేర్ అంటే 1 అని రాయకూడదు, 4 అంకెలు రావాలి కాబట్టి 01 అయిపోయింది. కాబట్టి చెక్ చేద్దాం చూడండి జనరల్ మెథడ్ లో. 51 స్క్వేర్ కదా, 5 స్క్వేర్ అంటే 25, 1 స్క్వేర్ అంటే 01. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి రెండు క్లోజ్ చేయాలి. నెక్స్ట్ 5 ఒకట్ల 5, 5 2 10 యాడ్ చేయండి. 01 26 అయిపోయింది. 26 01. ఎస్, ఇలా చెయ్యాలా అనవసరం ఇలా చేయడం. డైరెక్ట్ మెథడ్ 51 to 59 చూద్దాం. 52 హోల్ స్క్వేర్ ఏం చేయాలి? 5 స్క్వేర్ 25, పక్కన 2 ఉంది, 2 కలిపేయండి. 25 ప్లస్ 2 27, ఆ స్క్వేర్ 27. మరి 2 స్క్వేర్ అంటే డైరెక్ట్ గా 4, 4 నెంబర్లు రాబట్టి 04 అయిపోయింది. అండ్ సో ఆన్. 56 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25, 25కి 6 కలుపు 31. మరి 6 స్క్వేర్ అంటే 36 రాసి 31 36. చాలా ఈజీ. 5ని స్క్వేర్ చేయాలి, పక్క నెంబర్ యాడ్ చేయాలి. 25 6 31, దీని స్క్వేర్ 36 రాయొచ్చు. చూడండి, 1 స్క్వేర్ 01, 2 స్క్వేర్ 04, 6 స్క్వేర్ 36 చివరి. అండ్ సో ఆన్. 58 స్క్వేర్ 5 స్క్వేర్ 25, 8 యాడ్ చేయండి. 25కి 8 కలపండి 33. 8 స్క్వేర్ 64. నెక్స్ట్ 59 స్క్వేర్ లాస్ట్. 5 స్క్వేర్ 25, 25కి 9 కలపండి. ఎంత? 25కి 9 కలిపితే 34. 9 స్క్వేర్ 81 అయిపోయింది. అంటే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. 5 స్క్వేర్ ప్లస్ 1 26, 1 స్క్వేర్ 01, 5 స్క్వేర్ ప్లస్ 2 27, 2 స్క్వేర్ 04 and so on. 5 స్క్వేర్ ప్లస్ 9 34, 9 స్క్వేర్ 81. చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఎస్, ఇప్పటికి 1 to 60 కంప్లీట్ అయిన క్లియర్. ఎస్, చాలా చాలా ఈజీ స్క్వేర్స్. చూడండి, ఈజీగా 1 to 30 మీకు వస్తే క్లియర్ గా ఈ 30 to 60 కూడా నేను నేర్పించాను. అంటే మొత్తం ఓవరాల్ గా 1 to 36 సారీ 1 to 60 నేర్చుకున్నాం. అందులో ఈ 1 to 60ని 2 పార్ట్స్. ఓకేనా, చూడండి 1 to 60 కంపల్సరీ స్క్వేర్స్ అందరికీ రావాల్సిందే. చూడండి 1 to 60 ఫస్ట్ 1 to 30 ఒక పార్ట్ కంపల్సరీ రావాల్సిన పార్ట్.
నెక్స్ట్ ఎలా రావాలి 31 to 39, నెక్స్ట్ 41 to 49, నెక్స్ట్ 51 to 15, మొత్తం 4 పార్ట్స్ 1 to 60. చాలా 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 ఈజీ స్క్వేర్స్. ఓకేనా, మరి వీటి ఇంపార్టెన్స్ అన్నాను కదా, ఇంపార్టెంట్ అంటే ఏమీ లేదు. చూడండి ఒకసారి, స్క్వేర్ కి సంబంధించి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సూక్ష్మీకరణలు అందులో ఉపయోగపడతాయి స్క్వేర్స్, మళ్ళీ రీజనింగ్ లో నెంబర్ సిరీస్ ఉంటాయి అక్కడ ఉపయోగపడతాయి స్క్వేర్స్, ఇంకా మోస్ట్ మెజరేషన్ క్షేత్రమితి అనే టాపిక్ లో ఉపయోగపడతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్షేత్రమితిలో చతురస్ర వైశాల్యం ఏ స్క్వేర్, ఎస్ ఏమన్నట్టు ఏ స్క్వేర్ స్క్వేర్, లంబ కోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం హాఫ్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అక్కడ ఉపయోగపడుతుంది. ఓకేనా, అదే విధంగా గణం గణం యొక్క ప్రక్కతల వైశాల్యం 4a స్క్వేర్, సంపూర్ణతల వైశాల్యం 6a స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. ఓకేనా, అదే విధంగా స్థూపం ఘన పరిమాణం 5r స్క్వేర్, గోళం ఘన పరిమాణం ఎంత, గోళం ఘన పరిమాణం 4/5r స్క్వేర్. సో ఇలా మనకి ఫార్ములాలో స్క్వేర్ ఉన్న ప్రతి చోట కూడా మనకు స్క్వేర్ వాల్యూ ఉపయోగపడుతుంది మెన్జరేషన్ లో చాలా సందర్భంలో. కాబట్టి స్క్వేర్స్ మనకు ఐడియా ఉంటే చాలా స్పీడ్ గా ఆన్సర్ చెప్పొచ్చు. అంటే మనకు స్క్వేర్ అనే టాపిక్ లోనే కాదు, మిగిలిన చాలా సందర్భంలో కూడా మనకి టైం సేవ్ చేస్తుంది. ఓకేనా, మన టైం అనేది చాలా చాలా సేవ్ చేస్తుంది. 1 to 60 చాలా ఈజీ, ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ. రీజనింగ్ లో కూడా మనకి నెంబర్ సిరీస్ అనే టాపిక్ లో స్క్వేర్స్ టచ్ ఉండాలి కంపల్సరీ. చూడండి 1 to 30 అయితే అందరికీ రావాలి. సో నెక్స్ట్ 31 to 39 అదొక పార్ట్, 41 to 49 అదొక పార్ట్, 51 to 59 ఈ 3 పార్ట్స్ కూడా బాగా రావాలి.